जा रे मही जा रे పరిమళం యవ్వన పరిమళం రాక్షసుడు చాలా భయంకరంగా ఉన్నాడమ్మా. ఏదో పీడకలై ఉంటుందమ్మా. పీడకల కాదమ్మా. వెళ్ళి విభూతి తీసుకురా. ఏం లేదమ్మా, భయంకరంగా అంతా నీ భ్రమ. వివాహం వీలైనంత త్వరలో తగిన వరుణ్ణి చూసి మహేశ్వరికి కళ్యాణం జరిపించండి. సమస్యలన్నీ అవే తొలగిపోతాయి. నీ రూపము నీకే జుగుప్స కలిగిస్తోందా అంధక? ఆ కన్యయే కాదు, మానవ మాతృలెవరైనా నీ రూపము చూస్తే అసహించుకోకుండా ఉండలేరు. అటులైన ఆమెను మన అసురమాయతో తస్కరించి మనువాడేదా. తొందరపడకు. ఆ కన్య నిండు మనస్సుతో నిన్ను ఇష్టపడి మనువాడిన తరువాత బలి ఇస్తేనే నీ కోరిక సిద్ధిస్తుంది. కనుక ఆ బాలను నీవు ప్రేమతో లాలించవలే, ఓర్పుతో బుజ్జగించవలే, నేర్పుతో పరిణయమాడవలే. ఆమె నన్ను చూస్తేనే భయంతో బెంబేలెత్తిపోతోంది. అది అసాధ్యం. సాధ్యమే అంధక. ఎలా? ఆ బాలను వివాహమాడదలచిన వాడి శరీరంలో ప్రవేశించు, ఆమెను మెప్పించు, అనుకున్నది తెలివిగా సాధించు. సంపూర్ణ సూర్యగ్రహణం రావడానికి ఇంకా 15 దినములు మాత్రమే ఉంది. ఇవన్నీ కాశీ మజిలీ కథలు నేను నమ్మను అని నువ్వు అనుకున్నా ఆ ఘోరాలు నమ్ముతున్నారుగా. సంపూర్ణ సూర్యగ్రహణం లోపు మహేశ్వరిని చంపి తీరుతామని నీ ముందే శపథం చేశారంటున్నావు. వాళ్ల నుండి నీకిష్టమైన మహిని కాపాడి పెళ్లి చేసుకోవాల్సిన బాధ్యత నీకుంది. నాకిష్టమే అనుకో, కానీ మహికి నేనంటే ఇష్టం ఉండాలి కదా. నువ్వంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు మళ్ళీ? అక్కడ రాసి ఉంటే పరిస్థితులు వాటంతటా అవే వెతుక్కుంటూ వస్తాయి. మళ్ళీ రండి రండి, కరెక్ట్ గా టైంకి వచ్చారు. మీ గురించే మాట్లాడుకుంటున్నాం. మహి ఎలా ఉంది? మహి గురించి మాట్లాడాలనే వచ్చాను. నమస్కారం అండి. నమస్కారం. ఈయనెక్కడో చూసినట్టుంది. ఏ గుళ్ళోనో చూసింటారు. జరిగిన ప్రమాదాన్ని మహి అస్సలు మర్చిపోలేకపోతోంది. నిద్దట్లో కూడా భయంతో కలవరిస్తోంది. తన ప్రాణాలు కాపాడిన నువ్వే ఎలాగైనా తనకి ధైర్యాన్ని చెప్పాలి. ఒకవేళ నీకు అభ్యంతరం లేకపోతే నువ్వు మాతో పాటు కొద్ది రోజులు మా ఇంట్లో ఉంటావనే ఆశతో వచ్చాను. అరే భయపడకండి, మహి కోసం నేను తప్పకుండా వస్తా. ఆహా, ఇవన్నీ మీ లీలలు. ఆయనే ఇక్కడికి వచ్చేలా చేశారా స్వామి? మల్లితో పాటు మీరు కూడా వెళ్తే. నాకు మాట ఇవ్వు మహాదేవా. తథాస్తు. మాటిచ్చాను, వెళ్ళలేను. నన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం, నేను ఇష్టపడే వాళ్ళ కోసం ఏవైనా చేస్తా, ఎంతకైనా తెగిస్తా. మహి నానా ఇక నుంచి మళ్ళీ మనతోనే ఉంటాడు. సరే నాన్న, ఇదేనండి మీరు. అదిరింది. ఇంతకీ చూసిందేయం, ఆడా మగ? మీకు ఎగతాళిగానే ఉంటుంది. అప్పుడు నేనెంత భయపడ్డానో తెలుసా? ఇప్పుడు భయం పోయిందేంటి? మీరొచ్చారుగా. రూమ్ నచ్చిందా? నిజం చెప్పాలంటే ఇదే మా కాలనీలో అయితే నేను ఇంటికెళ్లేసరికి మా గ్రూప్ అంతా పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ వచ్చేసావా అంటూ వాడేసుకుంటా. అందరం ప్రశాంతంగా కూర్చుని పూజ ప్రారంభించి కాస్తంత తీర్థం పుచ్చుకుంటాం. తర్వాత మా ఊళ్ళంతా పురాణ కథలు చెప్తుంటారు. అనగనగా ఒక రాజుగారు ఉండేవారు. మనం మనకు తెలిసిన రామాయణం, భారతం చెప్పుకుంటాం. ఆ తర్వాత ఇంకేముంది, భజనే. భజన? భజన అంటే మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టం. ఇప్పటి నుంచి ఇక్కడే చేసుకోవచ్చు. ఇక్కడ మాది బాగా మాసు, మీ వాళ్ళకంత మాసు నచ్చదు.
మాదేదో హ్యాపీగా గడిచిపోయే లైఫ్. అయినా ఏం చేస్తాం, ఇక్కడికి రాక తప్పలేదు. ఇష్టమైన వాళ్ళ కోసం కష్టమైనా తప్పదు కదా. నేనంటే మీకు అంత ఇష్టమా? చాలా. My beautiful Hyderabad. Wow. मजा रे राहुल, मजा रे। రాహుల్, హౌ ఆర్ యు? హాలీవుడ్ హీరోలో ఉన్నావు. వెల్కమ్. థ్యాంక్ యూ. మహి రాలేదా మోయా? లేదు, అంతా నీకోసం ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్నారు. ఓకే. సారీ రాహుల్, కొత్త వాళ్ళని చూస్తే కొద్దిగా. ఇట్స్ ఓకే మోయా. కుక్కలు యజమాని క్షేమాన్ని కోరుకుంటాయి. ఐ లవ్ డాగ్స్. తీసుకెళ్ళండి వాటిని. చిన్న మామేలు. అరే బాబాయ్. వీడిది హ్యాండా ఐరన్ రాడ్డా? రాహుల్ చూసారా, పెద్దలంటే వీడికి ఎంత మర్యాద, ఎంత గౌరవం. చిన్నప్పుడు నన్ను అత్తయ్య అండం చేతగాక తత్తయ్య తత్తయ్య నా వెనకాలే తిరిగేవాడు. ఇప్పుడు చూడండి, పొడ్డు పొడుగు ఎంత ఎత్తెదిగాడు. అందరినీ ఇలా కలవటం చాలా హ్యాపీగా ఉంది. రామల్లిరా, మన మహి ప్రాణాలు కాపాడాడని చెప్పానే, మళ్ళీ ఇతనే. హలో. తను రాహుల్. హాయ్. రాజేశ్వరి వాళ్ళ అన్న కొడుకు. అమ్మా నాన్న లేరు, అమెరికాలోనే సెటిల్ అయిపోయాడు. మన మహికి కాబోయే భర్త. పెళ్లి కోసమని పిలిపించాం. నాకు కాబోయే భార్యని సేవ్ చేసినందుకు థ్యాంక్స్. ఇక మీదట తనని నేను కాపాడుకుంటాను. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్.
మహి బావని గుర్తుపట్టావా? రాహుల్ బావా నువ్వు చిన్నప్పుడు కలిసి ఆడుకునేవారు కదా. హాయ్ మహి. హాయ్. రాహుల్ ఎందుకు వచ్చాడో తెలుసా? నిన్ను పెళ్లి చేసుకోవడానికి. నువ్వు పుట్టిందే నా కోసం, నేను వచ్చిందే నీ కోసం. ఏంటి మావయ్య, మహి నన్ను గుర్తుపట్టినట్లేదు? ఏం లేదు రాహుల్, నిన్నెప్పుడో చిన్నప్పుడు చూసిందిగా, అందుకే. పెళ్ళి అనేసరికి మహికి ఎంత సిగ్గు వచ్చేసిందో.